Daily. Taste the Daily. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ మిజోరాంలో పర్యటిస్తున్నారు. మిజోరాంలో బైరాగి సైరాంగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం మణిపూర్లోని చురోచందూపు పీస్ గ్రౌండ్లో 7,300 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో మేటీలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్లో ప్రధాని 1,200 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభిస్తారు. రెండు 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్లో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లకపోవడంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శలు చేస్తున్న సమయంలో ఇక ప్రధాని పర్యటన జరుగుతోంది. కూకీ మైటీ వర్గాల మధ్య 2 ఏళ్ల క్రితం మణిపూర్లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘర్షణలో 260 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా పర్యటనలో చురాచాంద్పూర్ ఇంఫాల్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశం కానున్నారు. పర్యటనలో 2 ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మణిపూర్ సమగ్ర సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్టు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా ఇంఫాల్ చురోచందూర్పూర్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. మణిపూర్ తర్వాత ప్రధాని మోదీ అసోం చేరుకుంటారు. అక్కడ 2 రోజులు పర్యటిస్తారు. అసోంలో 19,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. ప్రముఖ గాయకుడు భారతరత్న భూపేన్ హజారికాను గౌరవించేందుకు 100 రూపాయల స్మారక నాణం విడుదల చేస్తారు. ఈ వేడుకల్లో 1,200 మంది కళాకారులు హజారికాకు సంబంధించిన 14 పాటలను పాడతారు. ఇక ప్రధాని సాయంత్రం 4:20 అక్కడికి చేరుకొని సాయంత్రం 5:15 వరకు హజారికా జన్మ శతాబ్ది వేడుకల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాత్రి అక్కడే బస చేసి రేపు దరాంగ్ జిల్లాలోని మంగళ్ డోయ్కు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఉదయం దరాంగ్ మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ జీఎన్ఎం స్కూల్కు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా అస్సాంలోని కామ్రూప్ అలాగే దరాంగ్ జిల్లాలను మేఘాలయలోని రిభోయ్ను అనుసంధానించే 7,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నరేంగి కురువా వంతెన గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇక గోల్ఘాట్ జిల్లాలోని నుమాలీఘర్ రిఫైనరీ బయలుదేరి 5,000 కోట్లకు పైగా వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ ప్రారంభిస్తారు. 7,000 కోట్లకు పైగా విలువైన పెట్రో ఫ్లూయిడ్స్ క్యాటలిక్ క్రాకర్ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.